నమస్కారం సిటీ తెలంగాణ వార్తలకి స్వాగతం. నా పేరు మమస. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు. తమ హయాంలో అభివృద్ధి పథంలో దూసుకుపోయిన తెలంగాణ ఇప్పుడు కరువుతో సమస్యలతో సతమతమవుతుందని అన్నారు. కష్టపడి అభివృద్ధి చేసుకున్న తెలంగాణను ఆగం కానివ్వకుండా ప్రజల పక్షం నిలబడి పోరాడతానని అన్నారు. మంచిర్యాల జిల్లా ప్రజల చైతన్యవంతుల్ని అందరూ బీఆర్ఎస్ పార్టీ కాలి గుర్తుకు ఓటు వేసి కొప్పుల ఈశ్వర్ను గెలిపించాలని కోరారు. గోదావరిఖని నుంచి బస్సులో నిర్దేశిత సమయం కన్నా 2 గంటలు ఆలస్యంగా వచ్చిన గులాబీ శ్రేణుల అధినేత కోసం నిరీక్షించారు. చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల నియోజకవర్గాల నుంచి గులాబీ శ్రేణులు తరలివచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా మళ్లీ ఆదిలాబాద్ జిల్లాతో విలీనం కావద్దంటే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ను గెలిపించాలని కోరారు. ఆ గర్భ శ్రీమంతుడు భూగర్భవంతుని మధ్య పోటీ ఏర్పడిందన్నారు. కాంగ్రెస్ కల్లబొల్లి మాటలతో అధికారంలోకి వచ్చిందని ఒక్క హామీ అమలు చేయడం లేదని ఆరోపించారు. సింగరేణి గనుల ప్రైవేటుకు ముఖ్యమంత్రి పచ్చ జెండా ఊపాడని అభియోగించారు. కేసీఆర్తో పాటు మాజీ ఎమ్మెల్యేలు నడిపిల్లి దివాకర్ రావు, బాల్క సుమన్, దుర్గం చిన్నయ్యలు రోడ్ షోలో పాల్గొన్నారు. ఏ కారణం చేత ఆపేసింది? ఈ విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన ప్రజలకు ఉపయోగపడే అన్ని రకాల పనులను కూడా నిలిపివేయడమే కాదు, కేసీఆర్ ఆనవాళ్ళే లేకుండా చేస్తా అంటాడు ముఖ్యమంత్రి. ఘోరమైనటువంటి కథ. అటు మంచినీళ్ళు రాక, ఇటు సాగునీళ్ళు రాక, కరెంటు సరిగ్గా రాక లక్షల ఎకరాలలో తెలంగాణ వ్యాప్తంగా పంటలు ఎండబెట్టినారు. కనీసం కష్టపడి పండించిన పంట ఏదైనా ఉంటే దాన్ని తీసుకొని వస్తే కొనే దిక్కు కూడా లేదు. వరి పంటకు 500 బోనస్ వస్తున్నదా? ఎక్కడ లేదు. తెలంగాణలో ఎక్కడ అడిగినా కూడా బోనస్ బోగసే. బోనస్ లేదు, మన్ను లేదు, మద్దతు ధర కూడా లేదు, కనీసం కొనే దిక్కు కూడా లేదు. రైతులు చచ్చిపోతూ ఉన్నారు. అన్నిటికంటే ప్రమాదమైన మాట, నేను ఈ పాత ఆదిలాబాద్ కొత్త మంచిర్యాల జిల్లాలో నిలబడి మాట్లాడుతూ ఉన్నాను. ప్లీజ్ వినాలి వినాలి వినాలి. ఇది చాలా ఇంపార్టెంట్ మాట, వినాలి. ఇవాళ ప్రభుత్వం ఏం చెప్తున్నది, ముఖ్యమంత్రి ఏం చెప్తున్నాడు? ఆదిలాబాద్, పాత ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనుల కోసం, ప్రజల కోసం, మారుమూల ప్రాంతాల కోసం మనం 3 కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం. ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల. ఇవాళ ఏమంటున్న ముఖ్యమంత్రి, ఎలక్షన్ తెల్లారే నేను మంచిర్యాల జిల్లా రద్దు చేస్తా, ఆసిఫాబాద్ జిల్లా రద్దు చేస్తా, నిర్మల్ జిల్లా రద్దు చేస్తా అంటున్నాడు. మీరందరూ ఇవాళ నేను ఈ సమావేశంలో ఉన్న మంది కాదు, టీవీలలో నా మాట వింటున్నటువంటి మంచిర్యాల ప్రజలను నేను కోరుతా ఉన్నా, మంచిర్యాల జిల్లా ఉండాలన్నా పోవన్నా? ఉన్నానా? మొత్తం జిల్లా ప్రజల మాటనా ఇది? ఒకవేళ ఉండాలంటే, మంచిర్యాల జిల్లా ఉండాలంటే కొప్పుల ఈశ్వర్ గెలవాలి, బీఆర్ఎస్ పార్టీ ఓటు. మంచిర్యాల జిల్లా కేసీఆర్ తెచ్చిన జిల్లా, ఎన్నో దశాబ్దాల నుంచి మన కళ. మళ్ళా ఆదిలాబాద్ దారి పట్టన్నా? మళ్ళా నడవన్నా 100-150 కిలోమీటర్లు? మంచిర్యాల జిల్లా ఉండాలనే వాళ్ళు బీఆర్ఎస్కు ఓటేయండి. మంచిర్యాల జిల్లా పోయినా పర్వాలేదనే వాళ్ళు బీఆర్ఎస్ను ఓడగొట్టి కాంగ్రెస్ను గెలిపియండి. ఆ పుణ్యం కట్టుకోండి. కొట్లాడదామా మంచిర్యాల కోసం? యుద్ధం చేద్దామా? ఖచ్చితంగా. ఆ యుద్ధం కాదు, ఆ యుద్ధం ఎట్లా చేస్తాం. ఇప్పుడు బ్యాలెట్ యుద్ధంలోనే మా మంచిర్యాల జిల్లా మాకు ఉండాలి అనే మంచిర్యాల గుండె చీల్చి మీరు ఈశ్వర్ని గెలిపేయాలని నేను కోరుతా ఉన్నా. గ్రామాలు పోయినాయి, పట్టణాలు పోయినాయి, కనీసం స్ట్రీట్ లైట్లు పోతే వాటిని రిపేర్ చేసే పరిస్థితి లేదు. సీఎంఆర్ఎఫ్ చెక్కులు లేవు, కళ్యాణ లక్ష్మి చెక్కులు లేవు, కేసీఆర్ కిట్లు బంద్ చేసినారు, న్యూట్రిషన్ కిట్లు బంద్ చేసినారు, విదేశాలకు పోయే విద్యార్థులకు స్కాలర్షిప్ బంద్ చేసినారు, కొత్త మెడికల్ కాలేజీలకు పర్మిషన్లు ఇవ్వడం లేదు. ఈ విధంగా ఏ రంగంలో చూసినా కూడా అన్ని పనులు గత 5 నెలలుగా నిలిపేసినారు. ఇది ఎంతవరకు కరెక్టు? ఏ రకంగా కరెక్టు? ఏ ప్రభుత్వం చేసినా ప్రజలకు సంబంధించిన మంచి పనులు ఉంటే వాళ్ళని కొనసాగిస్తారు, కానీ అన్నిటిని గుడ్డిగా రద్దు చేయరు. కానీ ఈ మూర్ఖ ప్రభుత్వం, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల బాగోగులు పట్టించుకోకుండా మేము జిల్లాలు రద్దు చేస్తాం, మేము మొత్తం రద్దు చేస్తాం, ఇట్లాంటి కాంప్లెక్స్లను ఆపేస్తాం, చెన్నూరు లిఫ్ట్ ఆపేస్తాం, మంచినీళ్ళ స్కీమ్ కూడా ఆపేస్తామని
చాలా మూర్ఖంగా ముందుకు పోతా ఉన్నది. సింగరేణి కార్మికులు కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఇవాళ కొప్పల ఈశ్వర్ మీ బిడ్డ 26 ఏళ్ళు సింగరేణి కార్మికులకు పనిచేసిన వాడు కాబట్టి ఆయన గెలిస్తే సింగరేణిని కాపాడతాడు. అందుకోసం దయచేసి నేను మీతో కోరేది, ఇవాళ పార్లమెంటులో బీఆర్ఎస్ ఎంపీలు ఉండవలసిన ఆవశ్యకత ఉంది. తెలంగాణ ఆత్మగౌరవం కాపాడాలన్నా, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడాలన్నా, నదుల నీళ్లలో మన హక్కులు మనకు రావాలన్నా, ఢిల్లీ నుంచి మన నిధులు మెడలు వంచి తేవాలన్నా, మనం బతకాలన్నా, సింగరేణి ప్రైవేటు పరం కావద్దన్నా, మళ్ళీ యథావిధిగా తెలంగాణ సంక్షేమ కార్యక్రమాలు జరగాలన్నా తప్పకుండా బీఆర్ఎస్ ఎంపీలు గెలవాలి. మీరిచ్చే బలమే నా బలం. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా. వీటి మీద నిలదీస్తే ముఖ్యమంత్రి అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నాడు. కేసీఆర్ నీ గుడ్లు తీసుకొని గోళీలు ఆడతా, నీ పేగులు మెడలేసుకుంటా, నీ లాగుల తొండలు దొరగొడతా, నిన్ను జైల్లో వేస్తా. జైళ్లకు కేసీఆర్ భయపడతాడా? నేను జైళ్ళకు భయపడితే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? ఆనాడు చాలా కష్టపడి చావు నోట్లో తలకాయ పెట్టి 15 సంవత్సరాలు రాజీ లేని పోరాటం చేసి మీ బిడ్డగా మీ దీవెనతో నేను తెలంగాణ తీసుకొని వచ్చినా ఆ విషయం మీకు తెలుసు. నా కళ్ళ ముందే నా ముందే తెలంగాణకు అన్యాయం చేస్తామంటే నా ప్రాణాలు బలిపెట్టైనా పోరాడతా తప్ప మౌనం పాటించే ప్రశ్న లేదు. తప్పకుండా ప్రజల కోసం, అన్ని వర్గాల ప్రజల కోసం ఉంటాం. ఈ నెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని రామకృష్ణపూర్ పట్టణ ఎస్ఐ రాజశేఖర్ కోరారు. ఈ నెల 13న జరిగే పార్లమెంట్ ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని రామకృష్ణపూర్ పట్టణ ఎస్ఐ రాజశేఖర్ కోరారు. ఫ్లాగ్ మార్చ్లో భాగంగా గద్దరాగడి గ్రామం అమ్మ గార్డెన్లో పట్టణ పోలీసులు ఓటు హక్కుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజశేఖర్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గంలోని సోమగూడెం చెక్పోస్ట్ వద్ద ఎమ్మెల్యే గడ్డం వినోద్ వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. బొగ్గు గనులను వేలం వేసిన బీజేపీ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీని భారీ మెజారిటీతో గెలిపించాలని సిఐటియు నాయకులు సాంబార్ వెంకటస్వామి, రామగిరి రామస్వామి కోరారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బొగ్గు గనుల వేలంపాట చట్టాన్ని తెచ్చిన బీజేపీని ఓడించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీని భారీ మెజారిటీతో గెలిపించాలని సిఐటియు నాయకులు సాంబార్ వెంకటస్వామి, రామగిరి రామస్వామి కోరారు. రామకృష్ణపూర్ బ్రాంచ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఎండాకాలంలో పనివేళల సమయాన్ని మార్చిన సింగరేణి సిఐఎండి బలరాం నాయక్కి కృతజ్ఞత తెలిపారు. రానున్న వర్షాకాలంలో దృష్టిలో పెట్టుకుని సింగరేణి కార్మిక వాడల్లో డ్రైనేజీ, రోడ్లు, పారిశుద్ధ వ్యవస్థను మెరుగుపరిచే విధంగా యాజమాన్యం చొరవ చూపాలని కోరారు. ఈ ఎండాకాలం విపరీతమైన టెంపరేచర్ తోటి, వడగాలులతోటి ఎండలో పనిచేస్తున్న కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మేము సిఐటిగా అనేక విజ్ఞప్తులు చేశాం. సింగరేణిలో షిఫ్ట్ వేళలు మార్చాలని చెప్పేసి సిఎండి గారికి విజ్ఞప్తి చేశాం. సిఎండి బలరాం నాయక్ గారు మొన్న సర్క్యులర్ జారీ చేశారు. సింగరేణి షిఫ్ట్ పని వేళలు మార్చడానికి ఆయన సర్క్యులర్ జారీ చేశాడు. దానికోసం సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ తరపు నుండి సిఎండి గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అట్లాగే వానాకాలం రాకముందు అన్ని రకాల పారిశుద్ధ్య వ్యవస్థలన్నింటినీ సరిచేసి వానాకాలం వచ్చే వ్యాధుల నుంచి ముందస్తుగా కాపాడాలని చెప్పేసి
ఆ విధంగా చర్యలు తీసుకోవాలని సిఎండి గారిని కోరుతున్నాం. అట్లాగే ఎన్నికల విషయానికి వచ్చినప్పుడు మన నాయకులు చెప్పారు, బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించకపోతే కార్మికుల హక్కులు అన్నీ హరించిపోతాయి. సింగరేణి ప్రైవేటీకరణ చేయడానికి ఎంతమాత్రం వెనకాడు. ఇప్పటికే అన్ని బ్లాకులు కూడా కొత్తగా వచ్చే అన్ని బ్లాకులు కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నాడు. దేశాన్ని ముంచే విధంగా నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తున్నాడు. పవర్ ప్లాంట్లకు మన బొగ్గు అయితే 3,000కు టన్ను ఉంటే విదేశీ బొగ్గును, అదానికి సంబంధించిన విదేశీ బొగ్గును 25,000 రూపాయలు టన్ను పెట్టి కొనాలి, ఖచ్చితంగా కొంటారా చస్తారా అని చెప్పేసి ఎన్టీపీసీ కానీ ఇతర అన్ని పవర్ ప్లాంట్లకు ఆదేశాలు జారీ చేస్తుందంటే ఈయన ఎవరి కొమ్ము కాస్తున్నాడు? పెట్టుబడిదారుల కొమ్ము కాస్తున్నాడు. ఇలా మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ పెట్టుబడిదారులకు అప్పచెప్తున్నాడు, ప్రైవేటీకరణ చేస్తున్నాడు. సింగరేణికి గుండెకాయ లాంటి ఎన్డీఏ కూటమిలో భాగంగా 13వ తారీఖు లోక్సభ ఎలక్షన్ జరగబోతుంది. ఈ యొక్క లోక్సభ ఎలక్షన్లో ఇండియా కూటమి భాగస్వాములు ఎవరైతే ఉన్నారో అధికారంలోకి వచ్చే విధంగా ప్రయత్నాలు జరుగుతుంది. దానిలో భాగంగానే నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఓడించి ఇండియా కూటమిని గెలిపించాలనేది కూడా వామపక్ష పార్టీలుగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే వాళ్ళ పెద్దపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా గడ్డం వంశీ పోటీలో ఉన్నారు. సిపిఎం పార్టీ కాంగ్రెస్తో అలయన్స్ లేకుండా బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు తెలపాలనేది కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు సింగరేణి కాలరీస్ ఎంప్లాయ్మెంట్ CITU మందమరి బ్రాంచ్గా పెద్దపల్లి నియోజకవర్గం నుంచి గడ్డం వంశీ నిలబడడం జరిగింది. అతనికి సింగరేణి కాలరీస్ ఎంప్లాయ్స్ యూనియన్ CITU మందమరి బ్రాంచ్గా అతను గెలిపించే విధంగా మా ప్రయత్నం కొనసాగుతుందని తెలియపరుస్తున్నాం. సింగరేణి కాలరీస్ ఎంప్లాయ్స్ యూనియన్గా నిరంతరంగా కార్మిక వర్గం కొరకు పనిచేస్తున్నాం, కార్మిక సమస్యల గురించి పనిచేస్తున్నాం. అదే కాకుండా ఇవాళ గెలిచినటువంటి సంఘాలు కూడా కార్మికుల కొరకు మేలు చేసే ప్రయత్నం జరగాలి, కానీ అది జరగట్లేదు. ప్రధానంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలను కుదించడం, ఏవైతే కొట్లాడి తెచ్చుకున్నటువంటి చట్టాలను నిర్వీర్యం చేయడం ఇవాళ నరేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అదే కాదు, నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్రాల్లో అధికారం ఉన్నప్పుడు కాడ 12 గంటల పని విధానం తెచ్చి కూడా అక్కడ కార్మిక వర్గాన్ని కూడా చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడుతుంది. ఇవాళ ప్రధానంగా మందమరి పట్టణంలోని సిఆర్ క్లబ్ సమీపంలో ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ అజీముద్దీన్ మాట్లాడుతూ ఎండ తీవ్రత దృష్టిలో పెట్టుకుని ప్రజల సౌకర్యార్థం చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని, దాహార్తులు చలివేంద్రాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలు ఎవరు బయటికి రావద్దని, వడదెబ్బ బారిన పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలన్నారు. కలిసి ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా అవసరమైతే తప్ప ఎవరు బయటికి రావద్దని మేమంతా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఎవరైతే ఏజ్డ్ వాళ్ళు ఉన్నారో వారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి రావద్దు. మీకు ఎలాంటి సహకారాలు అంటే ట్యాబ్లెట్లు కానీ ఎలాంటి అది అవసరం నిత్యావసర వస్తువులు అవసరం ఉంటే మాకు సంప్రదిస్తే మేమే మీ ఇంటికి తెచ్చి ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి, సురక్షితంగా ఉండాలని ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ టీం మొత్తం కోరుకుంటుంది. సిసిసి పోలీస్ స్టేషన్ పరిధిలోని దొరగారిపల్లె చెరువు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రామకృష్ణాపూర్కి చెందిన సింగరేణి కార్మికుడు బన్న హనుమంతు మృతి చెందాడు. ఎస్ఐ జితేందర్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం రామకృష్ణపూర్ పట్టణం నాగార్జున కాలనీకి చెందిన బన్న హనుమంతు RK5 గనిలో కోల్కటర్గా విధులు నిర్వహిస్తున్నాడని ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో పట్టణం నుండి RK5 గనికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సమయంలో దొరగారిపల్లె చెరువు సమీపంలో వాహనం అదుపు తప్పి కింద పడడంతో తలకు తీవ్ర గాయాలు కాగా
సంఘటన స్థలం వద్ద ఉన్న వాహనదారులు 108 వాహనానికి సమాచారం అందించడంతో ఏరియాలోని సింగరేణి ఆసుపత్రికి తరలించారు. సింగరేణి వైద్యులు సిపిఆర్ చేస్తూ ఎంతో శ్రమించినప్పటికీ అప్పటికి హనుమంతు మృతి చెందాడని వైద్యులు తెలిపారు. కాగా మృతుడికి భార్య, 2 కుమారులు, కుమార్తె ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసినట్టు వెల్లడించారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా వికారాబాద్ మున్సిపాలిటీలో పలువురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు, నాయకులు గులాబీ పార్టీని వీడి హస్తం గుటికి చేరుకున్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి పార్టీ పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. స్థానిక ఎమ్మెల్యే ప్రసాద్ కుమార్ గారికి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను చూసి పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి గెలుపు కోసం కలిసికట్టుగా పనిచేస్తామని అన్నారు. చేవెళ్లలో అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. 43 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన తర్వాత అనివార్య కారణాల వల్ల సంవత్సరంలో టీఆర్ఎస్లో పార్టీలో చేరడం మరి నిజంగా నా జీవితాంతం 43 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో చేసిన అనుభవం ఉంది, అభిమానం ఉంది. ఆ అభిమానాన్ని నేను తట్టుకోలేక నేను కర్వాప్సి అనే కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో 43 సంవత్సరాల నుండి రాజీవ్ గాంధీ నగర్ అని 200 ప్లాట్ ఇచ్చి రాజీవ్ గాంధీ నగర్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి నేను అటు వేరే పార్టీ రాజీవ్ గాంధీ పేరు పెట్టి నేను వేరే పార్టీలో ఉండడం మంచిది కాదని మన కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ పార్లమెంట్ ఎలక్షన్లో రంజిత్ రెడ్డి గారు కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడడం జరిగింది. తప్పకుండా మాటలు చెప్పకుండా ప్రతి బూత్లో మాకు అప్పచెప్పిన బూత్లో పెద్దలు నిర్ణయించిన ప్రకారం తప్పకుండా పోలింగ్ బూత్లో పెద్ద ఎత్తున ఓట్లు వేయించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీకు తెలుసు దేశంలో మొత్తం మన నార్త్లో పెద్ద ఉత్తర భారతదేశంలో కనీ విని ఎరగని పరిస్థితుల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఓటు వేయడం జరిగింది. అక్కడ నార్త్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఇతర పార్టీలందరూ మన ఏపీ తెలంగాణ మీద పడ్డారు. ఇప్పుడు ఏపీ తెలంగాణలో కూడా మెజార్టీ సీట్లు మన కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నాము. మనమంతా కష్టపడి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని మనము మన అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలని మెదక్ జిల్లా కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండలంలోని పలు గ్రామాల్లో గడప గడపకు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మెదక్ జిల్లా కొల్చారం మండలంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా గడప గడపకు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం గ్యారెంటీలను అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ అని పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీలో స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి ఇంటింటా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల గ్రామాల్లో చెట్ల నర్సంపల్లి, లింగాయపల్లి తాండాలో టీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి భారీ మెజారిటీతో గెలిపిస్తామని ఇంటింటో ప్రచారం నిర్వహించారు. వెంకట్రామరెడ్డి గారిని ఇక్కడ అభ్యర్థిత్వము ఖరారు చేయడం జరిగింది. వారు ఒక మంచి సహృదయులు, అలాగే 100 కోట్లతోటి విద్యానిధిని ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు వారికి అవసరం ఉన్నటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్సే కానీ ఉద్యోగాలే కానీ తప్పకుండా ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. వారి సొంత ఖర్చులతోటి ఈ పీవీఆర్ ట్రస్ట్ ద్వారా ఈ యొక్క సేవా కార్యక్రమాలు వారు గెలిచిన తర్వాత స్టార్ట్ చేద్దామని చెప్పడం జరిగింది. అలాగే ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా వారి సొంత నిధులతో ఒక మంచి అధునాతన ఫంక్షనాలు నిర్మించి ప్రతి కార్యకర్తకు కానీ వివిధ సాధనలకు కానీ ₹1 కార్యక్రమాలు చేయడానికి వారు ముందుకొచ్చినారు. కాబట్టి ఖచ్చితంగా కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్ గారిని ఈ నెల 11న వికారాబాద్లో నిర్వహించే అమిత్ షా సభను విజయవంతం చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాధవరి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో చేవెళ్ల అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డిని బలపరిచేందుకు వికారాబాద్ అనంత పద్మనాభ కళాశాలలో ఈ నెల 11 నిర్వహిస్తున్న అమిత్ షా సభను విజయవంతం చేయాలని బీజేపీ శ్రేణులకు జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ వికారాబాద్ జిల్లా సర్వం సిద్ధంగా ఉంది వారి యొక్క రాకను ఆహ్వానించడానికి. ముఖ్యంగా ఈ యొక్క సమావేశము
స్థానిక అనంత పద్మనాభ కళాశాల ప్రాంగణంలో జరుగుతూ ఉన్నది. కాబట్టి జిల్లా తరఫున పెద్ద ఎత్తున ప్రజలకు స్వాగతం పలుకుతున్నాం. ఈ యొక్క సభను విజయవంతం చేయాలని. అంతేకాకుండా పెద్దలు చెప్పినట్టు కొన్ని గ్రామాల్లో ఇప్పటికే సెన్సిటివ్ బూతుల కింద ఐడెంటిఫై చేసినాం. కొన్ని ప్లేస్లలో మరపల్లి, పట్లూరు కానీ లేకపోతే కుత్లాపూర్ కొన్ని మండలాల్లో కాంగ్రెస్ వాళ్ళు బెదిరిస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ. సిద్దిపేట జిల్లా దౌతాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. వాటర్ వస్తున్నాయి, ఇంట్లోకి వస్తున్నాయి. అప్పుడు సీసీ రోడ్ లేకుండే నడవనికి చాలా కష్టంగా ఉంటుండే. ఇప్పుడు సీసీ రోడ్ వచ్చినాయి, మళ్ళీ కళ్యాణ లక్ష్మి వచ్చింది. నాకు 6 గంటలకు చెట్లనర్సంపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది. మేము ప్రతి ఇంటికి పోయినప్పుడు కేసీఆర్ గారు పెట్టిన ఇంటింటి నల్లా పథకం నీళ్లు పట్టుకుంటున్నాం బిడ్డ, మేము మర్చిపోము. పెళ్ళిళ్ళు చేసుకుంటే కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, మేము మర్చిపోము. ఇంట్లో 2000 రూపాయల పింఛన్ వస్తుంది, మేము మర్చిపోము. పంటకు కూడా పెట్టుబడి సాయం అందించడు, మేము మర్చిపోము. ఈ 4 నెలల్లో కొత్తగా వచ్చింది ఏం లేదు. రైతులకు కూడా ఇబ్బంది ఏర్పడుతుంది, కరెంటు పోతుంది. మేము ఎప్పుడంటే అప్పుడు పోయి మేము ఇక్కడ కూరగాయల పంటలు ఉంటుండే, ఆ పంటలు పోయి మేము పారబెట్టుకుంటున్నాము. కరెంట్ ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో మాకు చాలా ఇబ్బంది ఉంది. కేసీఆర్తోనే మన లక్ష్యం పోయినట్టు అనిపిస్తుంది బిడ్డ. తప్పకుండా కేసీఆర్ గారు ఏ క్యాండిడేట్ను పెట్టినా. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.